పీసీఎస్ ఉంటే వెయిట్ లాస్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు, లేదా జస్ట్ మెడిసిన్స్ తీసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు. బట్ లెట్స్ బ్రేక్ దిస్. ఓన్లీ వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయడం, దాని గురించి క్రాష్ డైట్స్ లేదా జిమ్ లో ఓవర్ వర్క్ చేయడం, ఇవి టెంపరీగా ఫ్యాట్ తగ్గడం జరుగుతుంది, బట్ హార్మోన్స్ ఫిక్స్ అవ్వదు. సో పీసీఎస్ ని హీల్ చేయాలి అంటే బ్లడ్ షుగర్ ని బ్యాలెన్స్ చేయాలి, మెటాబాలిజం రీసెట్ చేయాలి. జనరల్ గా పీసీఎస్ తో సఫర్ అయిన వాళ్ళకి యాక్నీ, హెయిర్ ఫాల్, బెల్లీ ఫ్యాట్, క్రేవింగ్స్ ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. సో మనం ఏం చేయాలి? ప్రోటీన్ రిచ్ మీల్స్ అన్నది యాడ్ చేసుకోవాలి డైట్ లో. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ ఏముందో తీసుకోవాలి. ఓన్లీ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వడం కూడా కాదు. లైక్ ఓసిపీస్ ఎక్కువ డాక్టర్స్ ఇస్తారు. డోంట్ ఫిక్స్ యువర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దే సప్రెస్ యువర్ న్యాచురల్ హార్మోన్స్ or metformin. అది improves your insulin sensitivity అన్నమాట. So helps to control your blood sugar. Like some women overeat or lose a bit of weight ఆ టైంలోని, బట్ రూట్ కాజ్ అన్నది ఫిక్స్ చేయదు. సో మెడిసిన్ స్టాప్ చేసిన వెంటనే సిమ్టమ్స్ మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? మన గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, న్యూట్రిషన్ ని అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ తోటి పీసీఓఎస్ ని న్యాచురల్ గా కంట్రోల్ చేయండి. మీరు కూడా పీసీఓఎస్ తోటి సఫర్ అవుతే రూట్ కాజ్ నుంచి హీల్ చేయండి. And follow for more health and PCOS transformation tips. Namaste.